వలన వాళ్ళు మందులకి హాస్పిటల్లో డాక్టర్ టైం కోసం దానికోసం ఎంతమంది స్ట్రగుల్ అయిపోతున్నాం. మనం హ్యాపీగా వండుకుంటున్నాం, తింటున్నాం, గొడవలు పడుతున్నాం, గుద్దుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం కదా. మనకి ఏం బాధ లేదు. ఎందుకు బాధ లేదు? ఆయన ఆధీనంలో ఉన్నాం కాబట్టి మనకి బాధ లేదు. ఆయనలో ఉన్నాం కాబట్టి మనకి ఏ బాధ లేదు. దేవుడికి మనం 24వ వచనం చూద్దాం. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? శ్రద్ధ ఇంపార్టెంట్. లేజితనం చేయొద్దు. సోమరితనము నాశనానికి దారితీస్తుంది. సోమరితనము మనల్ని బలహీనపరుస్తుంది. సోమరితనము మనల్ని చాలా కృంగతీస్తుంది. దేవునికి మహిమ కలుగుతుందా? ఎక్కడైతే సోమరితనం పని చేస్తుందో అది మన ఆశలన్నీ డిసప్పాయింట్. ఉండని రేట్ చేస్తాం. ఉండని 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 కాదు, రేట్ చేసేది కూడా మనం ఏం చేయాలి? ఇవ్వాలే చేయాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్వస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించను. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుతుందాక ఏం చేశాడంట? సంభవింపబోయే సంగతులు. పక్కన చెప్పండి. దేవుడికి మహిమ కలుగుతుందాక. సంభవింపబోయే ఏం జరుగుతుందో, ఏం జరుగుతుంది ఇప్పుడు? దేవుడికి మహిమ కలుగుతుందాక. హల్లెలూయా. మనం చూస్తే 1 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఏం జరుగుతుందంట? ఏం చెప్తుందంట మనకి? దేవుడికి మహిమ కలుగుతుందాక. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. తెలుసుకోండి. మీరు ఏమొస్తున్నాయట? అపాయకరమైన కాలాలు. ఏలనగా మనుషులు ఏంటంట? లెక్క పెట్టండి, ఎన్ని వస్తాయి? ఏలే అనగా మనుషులు ఒక నిమిషం. 7వ పాయింట్ వస్తుంది. కృతజ్ఞత లేని వారు. చూడండి ఎన్నో పాయింట్ వచ్చింది? 7వ పాయింట్. ఏలే అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా బ్యాడ్ అది కదా. నీళ్ళు ఇప్పుడు నీళ్ళ గ్లాస్ ఇస్తున్నాం మనం, తాగండి పాపం, ఎండలకెళ్ళి వచ్చింది నీళ్ళు అంటే నీళ్ళు తాగి గ్లాస్ ఏం చేస్తే మనకే ఇసిపోతుంది కదా. ఏం లేదు, చాలా అంత కాలాలలో తగ్గిపోతుంది. ఏంటంట? కృతజ్ఞత లేదు మనుషులకి. దేవుడికి స్తోత్రం. స్వార్థ ప్రియులు. నాకేమైనా లాభం వస్తుందా? నేను వస్తున్నా కరెక్టే, కానీ నాకేమైనా లాభం వస్తుందా? ధనాపేక్షలు. వాళ్ళకి కాదు, నాకే కావాలి కదా. బెంకంలాడు వారు ప్రతి విషయానికి. అహంకారులు ఏంటంట? ఏ విషయమైనా మేమే గ్రేట్, ఏది చెప్పినా ఎవరిది వినరు. దూషకులు ప్రతి ఒక్కరు ఏమంటారు? తప్పే అంటారు. తల్లిదండ్రులకు ఇదైతే రిక్వెస్ట్ లేదా? ప్రతి ఒక్క ఇంట్లో ఉంది. తల్లిదండ్రులకు పిల్లలు ఏమున్నారట? అవిదే, వినట్లేదు మాట అస్సలు. కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు. మేమే వండుకోలేదు, మీకేమన్నా